వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ ఉమామేశ్వర రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంత మాట్లాడారు సార్ చెప్పండి. అంటే ఈరోజు పోలీస్ కస్టడీ తీసుకుపోతున్నారు, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ కోర్టు ఏమిచ్చింది? మొన్నటి దినం ఈ ట్యూస్డే నాడు కోర్టు పోలీస్ కస్టడీ యొక్క అప్లికేషన్ విచారణకు వచ్చింది. ఆ దినం ఇరుపక్షాలు వాదనల విన్న పిమ్మట కోర్టు వారు నిన్నటి దినానికి ఆర్డర్స్కి వేసుకోవడం జరిగింది. ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్స్ ప్రకారం ఆయన్ని ప్రాసిక్యూషన్ వారు 7 రోజులు కస్టడీకి అడిగితే మేము కస్టడీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇవ్వాల్సినటువంటి కేసుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ కేసుల్లో ఇవ్వకూడదు ఏ కేసుల్లో ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము అఫిక్స్ కోర్ట్స్ యొక్క జడ్జిమెంట్స్ని రిలై అవుతూ కోర్టు దృష్టికి తీసుకొని వచ్చాము. అయినప్పటికీ కూడా కోర్టు వారు ఇరుపక్షాలు వాదన విన్నపిమ్మట 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. పోలీస్ కస్టడీలో ఆయన యొక్క న్యాయవాది సమక్షంలోనే జరపాలని, ఆయనకి న్యాయవాదిని చూస్ చేసుకునేటటువంటి రైట్ ఉందని, ఆయన న్యాయవాది సమక్షంలోనే ఇన్వెస్టిగేషన్ జరపాలని, ఇన్వెస్టిగేషన్ ఏ విధమైనటువంటి ఒత్తిడులు కానీ ఫోర్స్ కానీ ఉండకూడదని, ఆయన మీద ఆయన యొక్క ఫ్రీ విల్తోనే ఇన్వెస్టిగేషన్ జరపాలని కోర్టు వారు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారమే కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆయనతో పాటు ఈ దినం ఆయన న్యాయవాదిగా నేను ఈ ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవుతున్నాను. అంటే రాత్రి పొద్దుపోయి విచారించడము, హెరాస్మెంట్ చేయడము అలాంటి ఏమైనా జరిగితే అట్లా? అలాంటి హరాస్మెంట్ కానీ ఫిజికల్ ఇల్ ట్రీట్మెంట్ కానీ ఫోర్స్ కానీ ఇలాంటి ఏమీ చేయకూడదని స్పెసిఫిక్గా డైరెక్ట్ చేసింది. సార్ ప్రధానంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీదే ఇదే లేదంటే మైనింగ్ మీద కూడా ఏమైనా విచారణలు? ఒక్క సెక్షన్ మీద విచారణ అనేది ఉండదు, కేసు మొత్తం మీద విచారణ ఉంటుంది. కాబట్టి ఆ కేసుకు సంబంధించిన విచారణకు సంబంధించి వారు ఏ ఉద్దేశంతో ఆయన కస్టడీకి అడిగారు అనేది వాళ్ళు విచారణ, ఇట్ ఈజ్ ఆప్షన్ టు దెమ్. ఓకే థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అయితే మరికొద్దిసేపట్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇవ్వబోతున్నాము. కోర్టు కొన్ని తీర్పులను కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే విచారణ చేస్తారని కూడా చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజార్ టీవీ, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.